నమస్కారం. గురు ఆయుర్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. భూమి గుండ్రంగా ఉందని వేదకాలం నాడే చెప్పారు. అటు తర్వాత రామాయణ మహాభారతంలో కూడా భూమి గుండ్రంగా ఉందని చెప్పారు. నేటికి 600 సంవత్సరాల క్రితం భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉందని యూరోప్లో అందుకు చాలా పెద్ద గొడవే అయింది. గొడవలయ్యాక భూమి గుండ్రంగా ఉందని వాళ్ళే అంగీకరించారు. కానీ భూమి గుండ్రంగా ఉందని చెప్పిన సమాజం కొన్ని వేల సంవత్సరాల నుండి చెప్తూనే వస్తున్నారు. మరి ఆ సమాజం అనాగరికులు ఎలా అవుతారు? చరిత్ర తెలియని వాళ్ళుగా ఎలా అవుతారు? విద్య లేని వారు ఎలా అవుతారు? వాళ్ళు కనిపెట్టిన వాణ్ణి దొడ్డిదారిలో తీసుకొని వెళ్ళి కొత్త సీసాలో పాత నాటుసార పోసినట్టుగా చేసి భారతీయులను వెనక్కి నెట్టేశారు. ప్రతినిత్యం ఎన్నో వైద్య సమస్యలకు ఆయుర్వేదంలో పరిష్కారాలతో దూసుకుపోయే వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఓకే డాక్టర్ గారు, ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో కూడా మీరు ఏదో ఒక అనారోగ్యానికి సంబంధించిన సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా ప్రేక్షకులకు మీ తరపు నుంచి ఎటువంటి సజెషన్స్ ఇస్తారో తెలియజేయండి. మీరు అంటే మీరు అడిగే ప్రశ్నలు కొంచెం చూడండి అమ్మా. తప్పకుండా అండి. ఎప్పుడు కూడా ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలు మీరు తెలియబరుస్తున్నారు. అయితే ప్రేక్షకులకు కొంత ఏంటంటే అసలు మీరెవరు, ఎలా ఈ వృత్తిలోకి వచ్చారు, ఇటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలనే కొంతమంది అడుగుతూ ఉన్నారు. వారి తరపు నుంచి ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు? అంటే మీరు మీ పూర్వీకులు కూడా ఆయుర్వేదం వైద్యం గురించి అనుభవం ఉండి దాంట్లో ఉండి అంటే మీకు వంశపారంపర్యంగా వచ్చేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేషెంట్స్ కి ఏముంటుందంటే ఆయుర్వేద వైద్యం కూడా ఒక చదివేనా, అది ఆ చదివి ఎలా ఉంటుంది, ఏమిటి, అందులోకి ఎవరు ఎట్లా వస్తారు అనే విషయం పైన కొన్ని అనుమానాలు, అపోహలు ఉంటాయండి. అది ఇంగ్లీష్ వైద్యం లాంటి చదివేనా, వాళ్ళు చదువుకున్నవాడిని వీళ్ళు చదువుకుంటారా? ఇప్పుడు ఎలా ఉంటదంటే వాళ్ళు చాలా శోభన్ బాబు లాంటి అందగాళ్ళు, మాలాంటి వాళ్ళని ఏంటంటే వాళ్ళు శోభన్ బాబు లా ఉంటారంటే బాబు మోహన్ కన్నా తక్కువగా ఉంటారేమో అన్నట్టుగా ప్రజలకు ఒక ఒపీనియన్ ఉంది. ఇటీవల కాలంలో ఒక అవేర్నెస్ వచ్చింది, ఆయుర్వేద వైద్యులు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఏం చదువుకుంటారు అని. సో ఇప్పుడు చాలా అసలు చెప్పాలంటే కళాత్మకమైనటువంటి అందగాళ్ళు అంటే ఆయుర్వేద డాక్టర్లు. ఎందుకంటే వాళ్ళకు అది తెలుసు, ఇది తెలుసు, అలోపతి తెలుసు, ఆయుర్వేదం తెలుసు, ఎలాగో చెప్తారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండేటటువంటి స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో, అంటే కణాదుడు కణ సిద్ధాంతం గురించి 600 BC కాలం నాడు చెప్పారు. దాన్ని చదువుతారు, ఆ సిద్ధాంతాన్ని కూడా చదువుతారు. అది ఆయుర్వేదంలో ఒక బేసిక్ ఫిజిక్స్. మ్యాటర్ అంటే ద్రవ్యం. ఓకే డాక్టర్ గారు, మరింత వివరంగా మాట్లాడుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు తిరుపతిస్వామి అండి. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, చెప్పండి. నాకు కరోనా వచ్చి ఒక 2 సంవత్సరాలు అయిందండి. ఏమండి? కరోనా వచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది. నరాలా? కరోనా వచ్చి పోయిందండి, 2 ఏళ్ళు అయింది కరోనా వచ్చి. కరోనా వచ్చి 2 సంవత్సరాలు అయిందా? ఓకే. ఈ పెయిన్స్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో మోకాళ్ళు, మా చేతులు, కీళ్ళు మొత్తం నొప్పులు వచ్చేసింది సార్ బాగా. ఓకే. ఈ మెడ కింద నరాలు ఇవి ఒక 2 నెలల నుంచి కీళ్ళని బాగా అల్లాడిస్తుంది సార్. నేనేం మందులు ఆడలేదు ఇంకా. మనం ఆయుర్వేద మందు తీసుకోవాలని నిన్న లైవ్ చూశాను టీవీలో. ఓకే ఓకే సరే, మరి డోలో లాంటి మందులు వాడలేదా అప్పట్లో? ఏమి లేదు సార్. కరోనాకి అవి స్టెరాయిడ్ కొద్దిగా వాడాను సార్. హలో చెప్పండి. హలో చెప్పండి. ఆ కరోనా అప్పుడు ఫ్యాబిఫ్లూ టాబ్లెట్స్ వాడాను సార్. దాని ఎఫెక్ట్ అని అన్నారు, కానీ నేనైతే ఇంగ్లీష్ మందులు ఏం వాడలేదు ఇంతవరకు.
ఒక రెక్కకు వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్, అక్కడి నుంచి రెండో రెక్కకి కీళ్ళు అవి మొత్తం ఎక్కడంటే అక్కడ మొత్తం నొప్పులు. సరే, మీరు ఒక పని చేయండి. ఈ కరోనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది, శరీరంలో అన్ని భాగాల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కొంతమందికి అయితే అవాస్కులర్ నెక్రోసిస్ లాగా బంతికిన కీలు కూడా అరిగిపోతుంది. తర్వాత కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్స్ వస్తుంది, ఎముకలు అరిగిపోతాయి, గూడలు అరిగిపోతాయి. ఇట్లాంటివన్నీ లక్షణాలు ఈ కరోనా వచ్చినప్పుడు కూడా చెందుతాయి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆయుర్వేద ఔషధాలు నేను చెప్తాను, రాసు. మహారాస్నాది కాడ 25 ml పొద్దున్న, 25 ml రాత్రి. ఓకే, మహారాస్నాది కాడ 25 ml పొద్దున, 25 ml రాత్రి. యోగ రాజగుగ్గులు 3 పిల్స్ పొద్దున్న, 3 పిల్స్ మధ్యాహ్నం, 3 పిల్స్ రాత్రి. నేను చెప్పిన డోస్ ప్రకారమే వేసుకోవాలి. మీరు షాపుల వాళ్ళతో ఎక్కువగా మాట్లాడదు, ఎందుకంటే మీ రోగాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తున్నాను. ఓకే, షాప్ వాడికి నీ రోగం తెలియదు కాబట్టి ఆయన ఏదో చెప్పాడు ఒకటే వేసుకోమని ఒకటే వేసుకుంటాను అట్లా కాదు. 3 వేసుకుంటే మీ వెంటనే నొప్పి తగ్గుతారు. సో కాబట్టి మహారాష్ట్రాది కాడ 25 ml పొద్దున, 25 ml రాత్రి. యోగరాజగుగ్గులు పొద్దున 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు. 2 లేక 3 మాత్రలు. నొప్పి తీవ్రంగా ఉన్నట్టయితే 3 మాత్రలు వేసుకోండి, మధ్యస్థంగా ఉండే 2 వేసుకోండి. అర్థమైందా? ఇలా రెగ్యులర్ గా వాడండి. దాంతో పాటుగా విషగర్భ తైలం అది తీసుకొని కీళ్ళ పైన లైట్ గా అప్లై చేయండి. సో నొప్పి తగ్గుతారు. ఓకే డాక్టర్ గారు, అయితే మీరు చదివిన చదువు ఇంగ్లీష్ వైద్యం లాంటిది అంటారా, లేదంటే దానికి భిన్నం అంటారా? వివరించండి. దానికి భిన్నమైనటువంటి చదువు అండి. అంటే ఇప్పుడు మాకు ఇంటర్మీడియట్ వరకు మేము కూడా కెమిస్ట్రీ చదువుకుంటాము, అందరు చదువుకున్నట్టుగా ఫిజిక్స్ చదువుకుంటాము, బయాలజికల్ సంబంధించిన జియాలజీ కానీ బాటనీ కానీ చదువుకుంటాము. మాకు కూడా మెరిటోరియస్ గా ఉంటే తప్ప గానీ మాకు సీట్ రాదు. అర్థమైందా? అలా అన్నప్పుడు అలోపతి ఎందుకు చదవలేదు అనొచ్చు. మాకు అలోపతి చదువుకోవాలని లేదు కదా, మేము ఆయుర్వేదం చదువుకోవాలనుకున్నాం. సో గతానికి సంబంధించిన ఫిజిక్స్, గతానికి సంబంధించిన కెమిస్ట్రీ, గతానికి సంబంధించిన జియాలజీ, గతానికి సంబంధించిన బాటనీ కూడా మేము చదువుకొని వాటికి ఇప్పుడు ఉండేటటువంటి సైన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే బయోకెమిస్ట్రీ అని ఉంటుంది, ఈ బయోకెమిస్ట్రీ లాంటివి, ఫార్మకాలజీ లాంటివి, ఇట్లాంటి సబ్జెక్ట్స్ కూడా అనుసంధానం చేసుకొని నవీన కాలపు చదువులు కూడా చదువుకుంటున్నాం. కాబట్టి మేము అప్డేషన్ లో ఉన్నాం. అండ్ పబ్లిక్ లో ఎలాంటి ఒపీనియన్ ఉంది? అబ్బే ఏదో ఆయుర్వేదం డాక్టర్లు అంటే 4 ఆకులు తెలుసు, అవి నూరేసి ఏవో మాత్రం చేసిస్తారు అన్న ఒపీనియన్ లోనే ఉన్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ డాక్టర్లకు ₹1,00,00,000 కట్నం ఇస్తారు, 2 కోట్ల కట్నం ఇస్తారు. ఆయుర్వేదం డాక్టర్కి ఇవ్వరుగా అని తీర్కాలు తీస్తూ ఉంటారు. ఇవ్వకపోతే ఏంటండి, కట్నం ఆడ దగ్గర మెడికేసుకుని తిరగమని చెప్పండి. వీ వర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద సొసైటీ. మేము చాలా సక్సెస్ఫుల్ సొసైటీ. 200 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మా గురించి లోకం మాట్లాడుతూ ఉంటుంది. ఇంగ్లీష్ డాక్టర్ గురించి ఎవరు ఏమీ మాట్లాడరు. టాప్ 2-3 గురించే మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ ఐసోలేట్ అయిపోతారు. 4 రోజులు పోతే అందరూ మర్చిపోతారు. కానీ ఆయుర్వేద డాక్టర్ యొక్క అస్తిత్వం అనేటటువంటిది ఒక యూనిక్నెస్, ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే గతానికి వర్ధమానాన్ని రెండింటిని సమ్మిళితం చేసుకుని వ్యాధి నిర్ధారణ చేసి అతి భయంకరమైన చాలా ఏమిటో ఎవ్వరు తగ్గించని రోగాలను తగ్గిస్తారు. కాబట్టి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. కాబట్టి వాళ్ళు చదువుకునే చదువు ఇంగ్లీష్ వైద్యంతో కూడిన చదువు. వాళ్ళకి అనాటమీ ఉంటే మాకు అనాటమీ ఉంటుంది, వాళ్ళకి ఫిజియాలజీ ఉంటే మాకు ఫిజియాలజీ ఉంటుంది. కానీ వాస్తవానికి మా ఇతరత్ర సబ్జెక్ట్స్, పదార్థ విజ్ఞానం కానీ, మెటాఫిజిక్స్ కానీ, బాటనీ కానీ, జియాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, ఏన్షియంట్ కెమిస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి బయోకెమిస్ట్రీ మొత్తం కూడా ఏన్షియంట్ కెమిస్ట్రీలో నుంచే వచ్చింది. ఈ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. రెండింటిని మేల వెంచి చదువుకుంటారు. కాబట్టి ఇద్దరు ఒకటేనా అంటే ఆయుర్వేద డాక్టరు అలోపతిక్ డాక్టర్ కన్నా మించి చదువుకుంటారు. ఆ విషయం ప్రేక్షకులకు తెలియాలి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ లైన్ లో ఉన్నారు మంచిర్యాల నుండి గోపాలకృష్ణ గారు. హలో హలో, చెప్పండి గోపాలకృష్ణ గారు.
డాక్టర్తో మాట్లాడదాం అనుకుంటున్నా. మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇంతకు ముందు కూడా నేను కాల్ చేసి చెప్పానండి, కానీ మధ్యలో కట్ అయిపోయింది. చెప్పండి. చెప్పున్నాను నా బంగారం, చెప్పు. ఈ స్టూడియో ద్వారా ఈ ఆయుర్వేద గొప్పతనం ఏందనేది ఎంతో కొంత నేను తెలుసుకున్నా సార్. సో నాకు కూడా కొంతవరకు ప్రాబ్లం ఉంది. దయచేసి నా ప్రాబ్లంకి కొంచెం సొల్యూషన్ చెప్పండి సార్. నా సంవత్సరం ఉంది సార్. నాకు 2018 నుంచి వెళ్ళి మోకాళ్ళు, కీళ్ళు మరియు వెన్ను మొత్తం నష్టం సార్. అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి సార్. 2013 నుంచి నా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. దానివల్ల మూత్రం కొంచెం చీమ వస్తుంది సార్. హలో, వింటున్నాను, చెప్పండి. సో ఇది నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. నడుము చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మోకాళ్ళ నొప్పి చాలా దారుణం అయిపోతుంది సార్. మూత్రంలో చీమ బాగా వస్తుంది సార్. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ వల్ల ఈ ప్రాబ్లం అవుతుందేమో అని నా డౌట్. అన్ని నువ్వే చెప్పకు నా బంగారం, నాకు కూడా అవకాశం ఇవ్వు. నా బుర్ర కూడా పని చేయనివ్వు. ఇంగ్లీష్ డాక్టర్ లాగా బుర్ర షట్ డౌన్ అయిపోతే ఎట్లా చెప్పండి. బుర్ర వెలగనివ్వండి, నేను చెప్తా. ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. ఇంకా చెప్పు, ఇంకేమైనా ఉన్నాయా? సంతోషం. మిమ్మల్ని నమ్మే యాక్చువల్లీ మీ ప్రోడక్ట్ వాడదామని చెప్పేసి నేను ఇంట్రెస్ట్ ఉన్నా సార్. అయితే ఆయుర్వేద మెడిసిన్ లో ఆయుర్వేద మెడిసిన్ లో చాలా వరకు ఉన్నది, కేవలం ఉన్నది. అయ్యో ఆయుర్వేదంలో స్లోగా రిజల్ట్ ఉంటుందా, అయ్యో బాగా స్లో ఉంటుందంట అనేది మాత్రమేనా. కానీ కేవలం మీ యొక్క మాటల ద్వారా అతి తొందరగా క్యూర్ అయ్యేటువంటి మెడిసిన్ ఆయుర్వేదం ఇంకా డాక్టర్ అతను ఇంత గొప్పవాడని నాకు తెలిసింది సార్. వెంటనే మిమ్మల్ని నేను సంప్రదించిన సార్. ఈ విషయంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నా. కానీ దయచేసి నాకున్నటువంటి ప్రాబ్లము దయచేసి మీ యొక్క మెడిసిన్ ద్వారా నాకు క్యూర్ అయిపోవాలి సార్. క్యూర్ అయిపోయిన మరుక్షణమే నేను ఇతరులకు మంచి చెప్పడానికి నేను ముందు ఉంటాను సార్. నీ సమస్యలు తగ్గుతాయి, అంత తగ్గని సమస్యలు ఏం కావు. కంగారు పడకండి. ఎందుకంటే ఇప్పటిదాకా నీకు మంచి డాక్టర్ దొరకలేదు. నీ వ్యాధి నిర్ధారణ చేసి మంచి ఔషధాలు ఇచ్చే డాక్టర్ దొరకలేదు. ఓకేనా? నేను చెప్తా, రాసుకో. ఫస్ట్ నీ కిడ్నీ స్టోన్స్ కు మెడిసిన్ చెప్తాను, రాసుకో. సిస్టోన్, CYSTONE, సిస్టోన్, CYSTONE, సిస్టోన్. 2 మాత్రలు పొద్దున, 2 మాత్రలు మధ్యాహ్నము, 2 మాత్రలు రాత్రి. నువ్వు రెగ్యులర్ గా 6 వారాలు వాడితే అది ఎంత పెద్ద స్టోన్ కానీ పుట్టుక్కు జర డుబుక్కుమే వచ్చి రాలి పడిపోవాలి అంతే. ఓకేనా? ఆయుర్వేద ఔషధాలు తీక్షణంగా, వేగంగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా పనిచేస్తాయి. కాకపోతే చెప్పేవాడు కూడా లాభాపేక్ష లేకుండా మాట్లాడగలగాలి. తయారు చేసేవాడు కూడా తయారు చేస్తున్నాడు. మంచి మందులు కూడా వస్తున్నాయి. మేము చెప్పాలి కదా, చెప్తే గానీ మీకు తెలియదు. ఓకేనా? సిస్టో రాసుకో. 2 మాత్రలు పొద్దున్న, 2 మాత్రలు మధ్యాహ్నం, 2 మాత్రలు రాత్రి. ఇవి అలోపతిక్ షాప్ లో, బిజీగా ఉండే అలోపతిక్ షాప్ లో కొంచెం చిన్న పట్టణాలలో దొరుకుతాయి. ఖచ్చితంగా నీ యొక్క ఆ సిస్టోన్ ద్వారా మూత్రంలో రాళ్లు కరుగుతాయి. ఇక చీము రావడానికి, తగ్గడానికి ఇదేం చేస్తారంటే, మనం ఇంగ్లీష్ వైద్యంలో నార్ఫ్లాక్స్ అని వాడతాం కదా, అది ఏం చేస్తుంది? చీమును తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో కూడా అటువంటి డ్రగ్ ఉంది, చంద్రప్రభావటి. 2 మాత్రలు పొద్దున్న, 2 మాత్రలు మధ్యాహ్నం, 2 మాత్రలు రాత్రి. ఈ గొడవ అంతా ఏంటి? మూత్రంలో రాళ్లు, చీము, ఈ 2 తగ్గుతాయి. ఓకే? నీళ్ళు ఎక్కువగా తీసుకోండి. రైట్? సో ఇప్పుడు ఏంటి? నీ కీళ్ళల్లో నొప్పులు, కీళ్ళల్లో వాపులు, నడక ఇబ్బందికరంగా ఉండడం. దట్స్ ఇట్ కదా. మహారాష్ట్రాది కాడ మీరేం చేస్తారు? మహారాష్ట్రాది కాడను 25 ml పొద్దున, 25 ml మధ్యాహ్నం, 25 ml రాత్రి. 3 పూటల పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోండి. కొంచెం చేదుగా ఉంటుంది, కాకపోతే వాపులు తొందరగా తగ్గుతాయి నా బంగారం. సో పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. కషాయం భోజనానికి ముందు తీసుకోండి. రైట్? సో దీంతో పాటే టాబ్లెట్లు కూడా వేసేసుకుంటే పని అయిపోతుంది.
తర్వాత నెక్స్ట్ నొప్పి తగ్గాలి. నొప్పి తగ్గడానికి యోగ రాజగుగ్గులు పొద్దున్న 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు. నొప్పి తీవ్రంగా ఉంటే 3 మాత్రలు పొద్దున, 3 మాత్రలు మధ్యాహ్నం, 3 మాత్రలు రాత్రి. అప్పుడు ఎన్నైనాయి? మొదటివి 2, రెండోవి 2, ఇవి 3, మొత్తం 3, 4, 7 టాబ్లెట్లు పొద్దున్న, 7 టాబ్లెట్ మధ్యాహ్నం, 7 టాబ్లెట్ రాత్రి. ఓకేనా? సో ఇట్లా వేసుకుంటే, ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారంగా వేసుకుంటే ఖచ్చితంగా నీ నొప్పులు తగ్గుతాయి. రైట్? నెక్స్ట్ ఇంకేం చేస్తావంటే, ఈ మన నువ్వుల నూనె తీసుకొని తెల్ల జిల్లేడు ఆకులకు ముందు వెనకాల ఆముదం నూనె కానీ నువ్వుల నూనె కానీ పట్టించేసి పొయ్యి దగ్గర వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ మోకాళ్ళకు అవి 2 లేక 3 ఆకులు వేసి మంచిగా కాటన్ స్ప్రెడ్ చేసి చక్కగా క్రీప్ బ్యాండేజ్ కట్టండి. ఓకే? నొప్పులు తగ్గుతాయి. ఇక ఎక్కడైతే లో భాగాల్లో మెడ భాగాలు కానీ, లేకపోతే ఎక్కడైతే ఇలాగా ఆకులు కట్టుకోవడానికి వీలవ్వదో ఆ ప్రాంతంలో మహానారాయణ తైలము తీసుకొని చక్కగా మర్దన చేసుకొని వేడి నీళ్ళతో కాపడం పెట్టండి. శుభ్రంగా తగ్గుతుంది. వారం నుంచి 10 రోజులలో మీకు 20% నుంచి 30% నొప్పులు తగ్గుతాయి. తర్వాత క్రమంగా నొప్పులు తగ్గుతూ పోతాయి. ఓకే డాక్టర్ గారు. ఇక గురు ఐర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఐర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ చేయగలరు. లేక పర్సనల్గా కలిసి మాట్లాడాలనుకున్న వారు కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడే మన కాలర్ మాట్లాడిన విధానం చూస్తే అయితే కేవలం మన ప్రోగ్రామ్ గురు ఐర్ కేర్ ప్రోగ్రామ్ చూసి అతను ఆయుర్వేదం మెడిసిన్ వాడాలి అని నిర్ణయించుకొని కాల్ చేసినట్టయితే తెలుస్తుంది. అంటే కొంత ఆయుర్వేదం వైపు సమాజం అనేది మల్లుతుందని అయితే మనకు అర్థమైపోతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏం లేదండి. నేను చరిత్రను తవ్వి చేసి జనాలకు ఏంటంటే, జనసామాన్యంలో తక్షశిల అంటే ఏంటి, ఓ నలంద అంటే ఏంటి, ఓ విక్రమశిల అంటే ఏంటి, ఓ నాగార్జునకొండ అంటే ఏంటి, ఆయుర్వేద డాక్టర్ యొక్క విశిష్టత ఏమిటి, ప్రపంచం ఏంటి, దాని సమాజంలో ఉన్న ఒత్తిడిలు ఏంటి, ఆయుర్వేద వైద్యం అనేటువంటి ఎలా రీడిఫైన్ అయింది, ఎవడు ఏ కట్టప్పదాన్ని సొమ్మసిల్లిపోయేటట్టుగా ఆయుర్వేద వైద్యాన్ని కుల్లబడిచాడు, ఈ కట్టప్పలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, చరిత్రల వెంబడి జరిగినటువంటి ఘర్షణ ఏమిటి, ఆయుర్వేద వైద్యం నవోన్మేషమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆయుర్వేద వైద్యము కొరచగా ఎందుకు మారింది, ఎవడు మార్చాడు, ఎవడి కట్టప్ప, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు, ఇప్పుడు మన వైద్యాన్ని మళ్ళీ మనం ఎట్లా పునర్నిర్మాణం చేసుకొని ప్రపంచానికి చాటి చెప్పాలి అనేటటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి నవోన్మేషమైనటువంటి ఎన్నో నాగరికకు సంబంధించిన విషయాలను ప్రజల ముందుకు తెచ్చాం. కాబట్టి ప్రజలు నేను చెప్పే మాటల పైన నిజాలను అర్థం చేసుకుని, అరే ఇంత ఇలా జరిగిందా, మనకి ఇప్పటికీ కూడా ఇన్ని రోగాలపైన ఇంత అద్భుతంగా ఆయుర్వేద వైద్యం పనిచేస్తుందా అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా రాజకీయ నాయకులు, స్టేట్మెంట్షిప్ కలిగిన వాళ్ళు, గొప్ప వాళ్ళు మాట్లాడాలండి. వాళ్ళందరూ ఎంతసేపు మానవులకు సంబంధించినటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టడమే చూస్తున్నాం. కానీ వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ విషయాలు, ఎప్పుడు మాట్లాడుతున్నారు? అసలు ఆయుర్వేదం అన్న పదము కేవలం ఎన్టీ రామారావు గారు మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ దేశంలో మోడీ గారు మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు గారా కొత్తస్తమానము ఎమోషన్స్ తోనే చీల్ చేసుకుంటూ ఉంటారా? వాళ్ళకి బాధ్యత లేదా, బరువు లేదా? అది ప్రజలు నిర్వహిస్తారు సమయం వచ్చినప్పుడు. అర్థమైందా? ఏ రాజకీయ నాయకులు కూడా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అసలు మామూలుగా పుట్ట జీవితాల్లోంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు కూడా. వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? బికాస్ దీని వెనకాల ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగానికి సంబంధించినటువంటి ఫార్మా మాఫియా కుట్ర ఉంది. ఆ కుట్రలో భాగంగా అవి ప్రభుత్వాలే షేక్ చేయగలిగేటటువంటి ఫార్మా కంపెనీలు, వాటి యొక్క కుట్ర వల్ల ఇలా జరుగుతా ఉంది. అంతే తప్ప మరొకటి కాదు. ప్రజలు ఈ విషయాన్ని రియలైజ్ అవ్వాలి. కోవిడ్ సమయంలో నుంచి ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజలు మనస్సు పెట్టి లగ్నం చేసి ఆయుర్వేద వైద్యులు చెప్పేటటువంటి అనేకమైన అమూల్యమైన విషయాలను విని తరించి
వాళ్ళ రోగాలను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషించుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక రకమైన మార్పు, చైతన్యం, సంచలనం, ప్రభంజనం. ఓకే డాక్టర్ గారు. అయితే మీ యొక్క సాంస్కృతిక నేపథ్యం ఏంటి? మీరు ఆయుర్వేద వైద్యం అనేది మీ కుటుంబ వారసత్వంగా స్వీకరించారా, లేదంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకున్నారా? నేను సంస్కృతం చదువుకున్నానండి. సంస్కృతం చదువుకున్నాను, మీమాంసం చదువుకున్నాను, తర్కం చదువుకున్నాను, బౌద్ధం చదువుకున్నాను, మార్క్సిజం చదువుకున్నాను. ఇవన్నీ చదువుకొని ఆయుర్వేద వైద్యాన్ని అందరూ చదువుకున్నట్టుగా కాలేజీలో నేను చదువుకున్నాను. నా మిత్రులతో సమానంగా నేను చదువుకున్నాను. హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఆయుర్వేద మెడికల్ కాలేజీని నేను చదువుకున్నాను. కానీ ఔత్సాహికంగా ఇవన్నీ చదువుకున్నాను. శైవ ఫిలాసఫీ చదువుకున్నాను. అంటే ప్రపంచాన్ని నేను అర్థం చేసుకోవడానికి, గతానికి, వర్ధమానానికి, భవిష్యత్తులో ఆయుర్వేద వైద్యం ఏమిటి, అసలు ఎట్లా ఉండాలి, ఇప్పుడు వర్ధమానంలో ఎలా ఉండాలి అని గతాన్ని మొత్తం అవపోసన పెట్టాను. నేను సంస్కృతం చదువుకున్నందుకు గాను పరమేశ్వరుడు, ఆ సరస్వతి తల్లి కటాక్షం అనేది మాకు సిద్ధించడం వల్ల ఈ సంస్కృత సాహిత్యాన్ని అలవోకగా స్టడీ చేసి దాని యొక్క మర్మాలను, విషయాలను చదివి సమకాలీనమైనటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, తర్వాత మైక్రోబయాలజీ, పెథాలజీ లాంటి ఈ సబ్జెక్టులను కూడా అవపోసన బట్టి గతానికి, వర్ధమానానికి ఉన్నటువంటి వైజ్ఞానిక విశేషాలను అడాప్షన్స్ చేసుకుని ఒక కొత్త విషయంగా వాటిని సింథసైజ్ చేసుకుని సరికొత్త దిశలో నేను ప్రజలను ఎడ్యుకేట్ చేసేటటువంటి స్థాయికి నేను ఎదిగాను. ఇది నేను సంపాదించింది. మరి నా సాంస్కృతిక వారసత్వం విషయానికి వచ్చినట్లయితే దాదాపు 14 తరాల నుంచి మా పూర్వీకులందరూ ఆయుర్వేద వైద్యమే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చేసింది. వాళ్ళు ఆనువంశిక వైద్యులు. అమరావతి జమీందారు గారి కోర్టు ఫిజిషియన్స్. చినపరిమి అనేది మా పూర్వీకుల యొక్క స్వస్థలం. అది దాన శాస్త్రంగా అగ్రహారంగా ఇవ్వడం జరిగింది. ఓకే డాక్టర్ గారు. ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కూడా కలిసి మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. చాలా కృతజ్ఞతలు. ఓకే, చూస్తున్నారు కదండి, ఇది ఇవాల్టి గురు ఆయుర్ కేర్ కార్యక్రమం. ఎన్నో తెలియని విషయాలను డాక్టర్ గారు మనకు తెలియజేశారు. మరో కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఈ ప్రోగ్రామ్ ని సమర్పించిన వారు గురు ఆయుర్ కేర్ ఫార్మసీ, చిక్కడపల్లి, హైదరాబాద్. ఇక్కడ అద్భుతంగా పనిచేసే వివిధ ఆయుర్వేద కంపెనీల బ్రాండెడ్ ఔషధాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయి.